సో దీనికి కూడా రావట్లేదే. దీనికి కూడా ట్రాన్స్పరెంట్ పేపర్తో దీనికి కూడా ట్రాన్స్పరెంట్ పేపర్తో దీనికి కూడా దీనికి కూడా ట్రాన్స్పరెంట్ ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇటువైపు దీన్ని కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. 40 మినిట్స్ లో లేటెన్స్, 40 మినిట్స్ లో లేటెన్స్, 40 minutes low latency. సో అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుగుణ్ కుమార్, మీరు వస్తున్నారు సుగుణ్ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పీట్రాన్ TW ఎయిర్బడ్స్ అన్బాక్సింగ్ చేద్దాం. సో దీన్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేయడం జరిగింది. దీని ప్రైస్ ఇంకా స్పెక్స్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో బాక్స్లో దీనికి సంబంధించిన బిల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. సో బిల్ పక్కకు ఉంచుదాం. ప్యాకింగ్ మనకి డ్యామేజ్ కాకుండా కొంత పేపర్ని అయితే పెట్టి ప్యాక్ చేశారు. సో దీన్ని కూడా పక్కకు ఉంచేద్దాం. ఇక బాక్స్లో మనకి TW ఎయిర్బడ్స్ బాక్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా ట్రాన్స్పరెంట్ కవర్తో లామినేషన్ చేసి అయితే బాక్స్లో ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్ పైన ఉన్న కవర్ కూడా తీసేద్దాం. సో బాక్స్ అయితే మనకి చూడటానికి ఇలా కనిపిస్తుంది. బాక్స్ పైన ఫ్రంట్ సైడ్ పీట్రాన్ బేస్ బడ్స్ రోగ్ అని మెన్షన్ చేసింది. బాటంలో ప్లే అన్డిఫీట్ అని మెన్షన్ చేసింది. బ్యాక్ సైడ్ దీని ప్యాకింగ్ సంబంధించిన అడ్రస్ అది మెన్షన్ చేసింది. అలాగే ఇక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 2299 రూపీస్ ఉంది. కానీ మనకి అమెజాన్లో 699కి అవైలబుల్గా ఉంది. ఇక్కడ బాటంలో కూడా దీని కలర్స్ మెన్షన్ చేస్తుంది. బ్లాక్ కలర్ ఇంకా బ్లూ కలర్ మెన్షన్ చేస్తుంది. మనం ఆర్డర్ పెట్టిన కలర్ వచ్చేసి బ్లూ కలర్. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం ఏ కలర్ వచ్చింది అనేది కూడా మనం. ఇటువైపు దీన్ని కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. 40 ms లో లేటెన్సీ అని మెన్షన్ చేస్తుంది. పక్కన 50 hours ప్లే టైమ్ అని మెన్షన్ చేస్తుంది. ఇటు సైడ్ చూసినట్టయితే బ్లూటూత్ వర్షన్ 5.3తో వస్తుంది. 13mm డ్రైవ్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో IPX5 రేటింగ్ ఉంది. గేమింగ్ కా మూవీ మోడ్స్ ఉన్నాయి. Type-C పోర్ట్ కేస్ అయితే దీంట్లో ఉంటుంది. టాప్ సైడ్ చూసినట్టయితే బీ లౌడ్ బీ ప్రౌడ్ మెన్షన్ చేశారు. ఓవరాల్గా బాక్స్ అయితే ప్యాకింగ్ బాగానే ఉంది. ఇక దీన్ని అన్బాక్స్ చేద్దాం. సో బాక్స్ మనకి చూడటానికి ఇలా ఉన్నాయి. లోపల కేస్ కవర్ ఒకటి ప్రొవైడ్ చేసి కేస్ విడిగా ఉంచారు. అలాగే ఇయర్బడ్స్ కూడా మనకి పక్కకు పెట్టి ఉంచారు. బాక్స్లో మనకి Type-C to Type-A ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు 2 pairs ఎయిర్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా పక్కకు ఉంచుదాం. సో కేస్ కూడా తీసి పక్కకు ఉంచుదాం. బాక్స్లో మనకి ఒక విజిటింగ్ కార్డ్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇది పీట్రాన్ బీ లౌడ్ బీ ప్రౌడ్ అని చెప్పేసి ఇటు సైడ్ మెన్షన్ చేసి ఉంది. బ్యాక్ సైడ్ మనకి 2 QR కోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. QR కోడ్ యూజ్ చేసి మనం ఏదైతే వారంటీ ఉందో వారంటీ మన మొబైల్ నెంబర్ అవన్నీ ప్రొవైడ్ చేసి మనం వారంటీ అయితే అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ గైడ్, అలాగే వారంటీ క్లెయిమ్, సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనే లిస్ట్ అంతా ఈ QR కోడ్ స్కాన్ చేస్తే మనకి ఆ వెబ్సైట్లో మనకి చూపిస్తుంది. కింద బాటంలో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత దీన్ని యూజ్ చేయమని ఇక్కడ నోట్ అయితే ఒకటి మెన్షన్ చేశారు. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళు ఫుల్ ఛార్జ్ పెట్టి తర్వాత యూజ్ చేయండి. ఇక మన ఇయర్బడ్స్ గురించి మాట్లాడినట్టయితే ఇయర్బడ్స్ చూడటానికి ఇలా ఉన్నాయి. సో మీకు ఇవి పేర్ చేసి చూపిస్తాను. దాంతోపాటు మ్యూజిక్ ఎలా ఉంది, అలాగే గేమింగ్ మోడ్, అలాగే మ్యూజిక్ మోడ్ ఎలా ఉంది, ఈ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను చూపిస్తాను. ఈ మనం హ్యాండ్లోకి తీసుకోగానే ఆటోమేటిక్గా పవర్ అయితే ఆన్ అవుతున్నాయి. సో ఒకదానికైతే లైట్ బ్లింక్ అవుతుంది, ఒకదానికి లైట్ బ్లింక్ అవ్వట్లేదు. చూద్దాం ఇవి ఎలా వర్క్ అవుతుంది అనేది. సో వీటిని కూడా పక్కకు ఉంచుదాం. ఇక కేస్ గురించి మాట్లాడితే కేస్ మనకి ఇలా కవర్లు అయితే ప్రొవైడ్ చేశారు. కేస్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది. సో ఇది రబ్బర్ ఫినిష్ అయితే లేదు. సో రబ్బర్ ఫినిష్ ఉంటే మనకి ఎక్కువ డస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ కేస్ మనకి డస్ట్ అయితే అట్రాక్ట్ చేయదు. కాకపోతే ఇది ప్లాస్టిక్ బిల్లా వచ్చింది కాబట్టి ఇది కింద పడిందంటే ఈజీగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో కింద పడకుండా క్యారీ చేయండి. మెటీరియల్ కూడా కొంచెం చీప్ మెటీరియల్ లాగే ఉంది ఇది. సో కింద పడిందంటే మాత్రం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఇమేజ్లో చూపించినట్టుగా ఇక్కడ లైటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో RGB లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు.
సో ఈ లైటింగ్ మనకి రావాలంటే ఇయర్ బడ్స్ని లోపల పెడదాం, ఒకసారి కేసులో అయితే ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కేసులో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఏ బడ్స్ అని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఎల్ ఆర్ అని మెన్షన్ చేస్తుంది. సో ఈజీగా మనం బడ్స్ మీద కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు రైట్ బడ్ ఏది లెఫ్ట్ బడ్ ఏది అనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇయర్ బడ్స్ని ఇలా ప్లేస్ చేయగానే ఇయర్ బడ్స్ అయితే ఛార్జ్ అవుతుంది. అలాగే మనకి ఆర్జీబీ లైటింగ్ కూడా బ్లింక్ అవుతుంది, మల్టీ కలర్స్లో అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. సో చూడటానికి బాగానే ఉంది లైటింగ్ వరకు అయితే. సో పర్లేదు, ఈ ప్రైస్కి ఇదైతే బెటరే. ఇక నేను మొబైల్కి పేర్ చేస్తాను, పేర్ చేసి గేమింగ్ మోడ్ ఎలా ఉంది, మ్యూజిక్ మోడ్ ఎలా ఉంది, అలాగే మనకి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా నేను టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసి నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, అలాగే దీని స్పెక్స్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బెటర్ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ వినకుండా ఉంటే మంచిది. సో ఎందుకంటే మన సేఫ్టీ ఫస్ట్. సో ఓవరాల్గా నేను మ్యూజిక్ ఇంకా గేమింగ్ అలాగే యూట్యూబ్లో వీడియో చూడటం కానీ కొన్ని రకాల మ్యూజిక్ యాప్స్ ఉంటాయి కదా, వాటిలో సాంగ్స్ వినటం కానీ జరిగింది. సో సాంగ్స్ వరకు అయితే ఓకే, కానీ ఇవి గేమింగ్కి అయితే అంత బెటర్ అని అనిపించలేదు. లో లేటెన్సీ పెద్దగా ఏం అనిపించలేదు, కానీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ నాకేం పెద్దగా అనిపించలేదు. సో యూట్యూబ్లో సాంగ్స్ వింటున్నా, మనం సింగిల్ టైం ప్రెస్ చేస్తే వింటున్న వీడియో కానీ ఏదైనా సాంగ్ కానీ పాస్ అవడం, లెఫ్ట్ సైడ్ ఇయర్బడ్ని డబుల్ టైం ప్రెస్ చేస్తే ప్రీవియస్ వీడియోకి లేదంటే సాంగ్కి వెళ్ళడం, అలాగే రైట్ సైడ్ ఇయర్బడ్ డబుల్ టైం ప్రెస్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడం, ఇలా అయితే జరుగుతుంది. సో 3 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి గేమింగ్ మోడ్ అలాగే మ్యూజిక్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. 4 టైమ్స్ ప్రెస్ చేస్తే నాకు ఎలాంటి ఫంక్షన్ అయితే నాకు దీంట్లో రాలేదు. 5 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి వాయిస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓవరాల్గా ఎవరైతే ఈ బడ్జెట్లో ఓన్లీ మ్యూజిక్ వినడానికి అయితే ఇవి బెటరే. కాకపోతే గేమింగ్ అయితే నేను ఇవి రికమెండ్ చేయను. మన ఛానల్లో మీరు చూడొచ్చు, ఓల్డ్కి సంబంధించిన 8 బడ్స్ అన్బాక్సింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. దాంట్లో ఆ రెండు గేమింగ్ కానీ అలాగే సాంగ్స్ వినడానికి కానీ వాటి సౌండ్ క్వాలిటీ బాగుంది. వీటి సౌండ్ క్వాలిటీ నాకు కొంచెం అంత అనిపించలేదు వాటితో పోలిస్తే. సో పర్లేదు, సాంగ్స్ వినడానికి కాల్స్ మాట్లాడుకోవడానికి అయితే ఓకే. మరియు ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేసుకుంటే బోల్డ్తో కంపేర్ చేస్తే ఇదైతే దానికి ఓటీ ఇవ్వలేదు. సో ఓవరాల్గా బాగానే ఉంది, తీసుకోవచ్చు. ఆ బడ్జెట్లో మీరు ఓకే అనుకుంటే ఈ ఆర్జీబీ లైటింగ్ అంతా చూసి తీసుకుంటానంటే ఓకే, కానీ గేమింగ్ మాత్రం ఇవి పనిచేయవు. ఈ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టెక్నాలజీ ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి జూమ్ టెక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.